నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. హైందవ మత సంప్రదాయాల్లో పూజలు, అర్చనల్లో యంత్రాలను అర్చించటం ఒక ముఖ్యమైన విధి. యంత్రాలలో చాలా మహిమాన్వితమైనదిగా భావించేది శ్రీచక్ర యంత్రం. పూజలలో, ఆరాధనలలో భాగమైన యంత్రానికి ప్రత్యేకించి ఆలయం కోనసీమ జిల్లా ఏనుగులమహల్లో నిర్మించబడింది. నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఆ మహమాన్వితమైన శ్రీచక్ర మహామేరు యంత్ర దేవస్థానం విశేషాలను చూద్దాం. శ్రీచక్ర మహామేరు యంత్ర ఆలయం ఏనుగులమహల్, కోనసీమ జిల్లా. హైందవ పూజా సంప్రదాయంలో యంత్రాలను పూజించటం అనాదిగా వస్తున్నదే. ఆ యంత్రాలలో చాలా మందికి తెలిసిన యంత్రం శ్రీచక్ర యంత్రం. ఇదే శ్రీచక్ర మేరు యంత్రంగా, శ్రీచక్ర మహామేరు యంత్రంగా కూడా ఉంటాయి. దేవతలను మూల విరాట్టుగా ప్రతిష్ఠించుకున్న ఆలయాలు మనం చూశాం. కాని ఇలా శ్రీచక్ర యంత్రమే మూల విరాట్టుగా ఒక దేవాలయాన్ని నిర్మించటం చాలా అరుదైన, విలక్షణమైన, ప్రశస్తమైన అంశం. అటువంటి ప్రత్యేకమైన ఆలయం కోనసీమ జిల్లా ఏనుగులమహల్ క్షేత్రంలో నిర్మితమైంది. ఈ ఆలయాన్ని 1983వ సంవత్సరం పాల్గొన పౌర్ణమి నాడు ప్రతిష్టాపన జరిగింది. పద్మశ్రీ స్వామి ప్రణవానంద వారిచే నిర్మితమైన ఈ శ్రీ మహాచక్ర మేరుయంత్ర దేవాలయం దక్షిణ భారతదేశంలోకెల్లా ఏకైక ఆలయంగా ప్రసిద్ధి చెందింది. శ్రీచక్రం మహామేరు యంత్రం పైకి చూడటానికి మంత్రశక్తి గల పరికరంలా కనిపిస్తుందే కాని ఈ శ్రీచక్ర యంత్రం శక్తి స్వరూపిణులైన శ్రీవిద్య, లలితాదేవి, త్రిపుర సుందరి అనే దేవత నివసించే పవిత్ర స్థలి. సాక్షాత్తు రాజరాజేశ్వరీ దేవి వసించే మహాయంత్రరాజం ఈ శ్రీచక్ర మహామేరు యంత్రం. ఆ మహామేరు యంత్రం కొలువు తీరిన ఆలయం ఈ ఏనుగులమహల్ క్షేత్ర దేవస్థానం. కోనసీమ జిల్లా ఏనుగులమహల్ క్షేత్రంలోని ఈ శ్రీచక్ర మహామేరు యంత్రానికి పూజ చేస్తే ముక్కోటి దేవతల అర్చనా ఫలం దక్కుతుందని విఘ్నులు వివరిస్తున్నారు. అటువంటి శ్రీచక్ర మహామేరు యంత్ర ఆలయ ప్రవేశం చేద్దాం రండి. పవిత్ర గోదావరి నదీ పాయలలో ఒక పాయ గౌతమి నదీ పాయ. ఆ గౌతమి నదీ తీరాన నెలకొన్న దివ్య ఆలయం శ్రీచక్ర మహామేరు యంత్ర ఆలయం. ఈ క్షేత్రం మహామహిమాన్వితమైనదిగా ఇక్కడి వారు చెబుతారు. సప్త మహారుషులు, సప్త మాతృకలు తపస్సు చేసిన నేల ఇదేనని, సాక్షాత్తు బాలా త్రిపుర సుందరి నివసించి నడయాడిన పవిత్ర స్థలిగా ఈ క్షేత్రాన్ని భావిస్తారు. హిమాలయాల్లో తపోనిష్టలో శ్రీచక్ర మహామేరు యంత్రాన్ని, దాని మహిమను దర్శించిన ప్రణవానంద స్వామీజీ తన జన్మభూమి అయిన ఏనుగులమహల్ ప్రశస్తమైన స్థలిగా భావించి శ్రీచక్ర యంత్రాన్ని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద శ్రీచక్ర మేరు యంత్రాన్ని నల్లని శిలారూపాన ఇక్కడ ప్రతిష్ఠించారు. శ్రీచక్రం అమ్మ నివాస స్థానం. శ్రీచక్రంలో 9 ఆవరణలు ఉన్నాయి. ఈ 9 ఆవరణలను అర్చించడమే శ్రీచక్ర నవావరణార్చన. ఇది అమ్మకు చాలా ప్రియమైన అర్చన. శ్రీచక్రంలో అమ్మవారికి చుట్టూ 8 దిక్కులలో 8 మంది మాతృకలు స్థాపించబడ్డారు. వీరు అమ్మవారికి అష్టదిగ్బంధనగా ఉన్న రక్షణ కవచాలు. వీరినే అష్టమాతృకలు అని పిలుస్తాం. ఈ 8 మంది దేవతల చేత శ్రీయంత్రం అష్టదిగ్బంధనగా చేయబడింది. దీనికి తంత్ర మార్గంలో చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది. శ్రీచక్ర యంత్రాన్ని పూజించిన వారికి ఎటువంటి ఆపదలు, ఆర్థిక బాధలు, క్షుద్ర ప్రయోగాలు దరిచేరలేవు. అందుకే ఈ కోనసీమ జిల్లాలో సుప్రతిష్టమైన శ్రీచక్ర మహామేరు యంత్రం కేవలం ఈ ఒక్క జిల్లాకే కాదు, యావత్ భారతావని శ్రేయస్సుని ఆశించి స్థాపించిన మహత్తరమైన శ్రీచక్ర యంత్ర దేవస్థానం. ఈ ఆలయాన్ని 9 శుక్రవారాలు దర్శిస్తే సకల కార్యసిద్ధి పొందుతారని అర్చక స్వాములు ఫలశ్రుతిగా చెబుతున్నారు. స్త్రీశక్తి నుండి సృజనాత్మకత, పురుషశక్తి నుండి అగ్ని వెలువడతాయని భారతీయ ఆధ్యాత్మిక శాస్త్ర గ్రంథాలు వివరిస్తున్నాయి. వీటి కలయికతోనే చక్రము ఆవిర్భవించిందని కూడా వివరిస్తున్నాయి. శివశక్తుల సంయోగమే శ్రీచక్రం.
ఈ చక్రం మధ్యలో బిందువైన బీజము నుండి సమస్త లోకాలు భూతాలు పుట్టాయంటారు. అందుకే శ్రీచక్రం సమస్త కామితా ఫలమని పురాణాలు చెబుతున్నాయి. లలితా పరాభట్టారిక రాజరాజేశ్వరీదేవి నిలయమైన శ్రీచక్ర మహామేరు యంత్ర మూల విరాట్టుని దర్శించుకుందాం. ఆ మహాయంత్రానికి జరిగే పూజలు మనము చూసి తరిద్దాం. యంత్రమనేది ఒక రాగి రేకు మీదనో విశిష్టమైన తాళపత్రం మీదనో చిత్రిస్తారు. అటువంటి యంత్రం పొడుగు వెడల్పు అనే 2 కొలతలే కలిగి ఉంటుంది. పొడుగు వెడల్పుతో పాటు ఎత్తు కూడా కలిగే కొలతలో ఏర్పడేది మేరు యంత్రమవుతుంది. అటువంటి మహత్తరమైన యంత్రమే గర్భాలయంలో ప్రతిష్ఠితమై పూజలందుకుంటున్న శ్రీచక్ర మహామేరు యంత్రం. శ్రీ విద్య, శ్రీ యంత్ర, శ్రీమంత్ర, శ్రీతంత్రల సమాహారం ఈ మహామేరు యంత్రం. ఈ యంత్రాన్ని అర్చించుకుంటే 64 కోట్ల దేవతల దర్శనం, అర్చనం ఏకకాలంలో చేసినంత పుణ్య ఫలం లభిస్తుంది. ఆలయ ప్రతిష్ట 83 పాల్గొన పౌర్ణమి రోజున జరిగింది. స్వామి ప్రణవానంద స్వామీజీ జన్మస్థలం ఏనుగుల మహల్. ఈయన కైలాస పర్వతం మీద, మానస్ సరోవరం మీద రీసెర్చ్ చేశారు. శ్రీచక్ర కైలాస మహామేరు ప్రస్థానం స్వామి ప్రణవానందకి ఒక మహామేరు యంత్రాలయంలా కనిపించింది. హిమాలయాల్లో సృష్టిలో ఎంతమంది దేవీ దేవతలైతే ఉన్నారో 3 కోటి దేవతలు కూడా ఏకకాలంలో అర్చన చేసిన భాగ్యం ఒక శ్రీచక్ర దర్శనంతో సాధ్యమవుతుంది. ఈ శ్రీచక్ర మహామేరు యంత్రంలో అదృశ్య రూపాన కొలువుతీరి ఉన్న శ్రీమన్నాయక చింతామణి గృహస్థాంత శ్రీ విద్యాస్వరూపిణి శ్రీ లలిత పరాభట్టారిక శ్రీ 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 రాజరాజేశ్వరీదేవికి సకల ఉదకాలతో అభిషేకాలు చేస్తారు. ఈ అభిషేకం కేవలం ఆ శ్రీచక్ర యంత్ర నివాసితులైన అమ్మవార్లకే కాదు, పురుష శక్తిని సూచించే శివుడికి కూడా ఆ అభిషేకం చేసినంతటి ఫలం పొందుతారు. శ్రీచక్రంలో ఒక బిందువు చుట్టూ అన్ని వైపులకు విస్తరించినట్లుండే చిన్న చిన్న త్రిభుజాలుంటాయి. చివరకు 2 వ్యతిరేక దిశలలో ఉద్భవించే పెద్ద త్రిభుజాలుంటాయి. వీటిలో 4 సమద్వి బాహు త్రిభుజాలు పైకి చూస్తున్నట్టు ఉంటాయి. అవి పురుష శక్తికి ప్రతీక అయిన శివ పరమాత్మకు ప్రతిరూపాలని యంత్ర తంత్ర శాస్త్రం చెబుతుంది. ఈ విశేషాలన్నీ పైకి కనబడకపోయినా మనకు కనపడే ఆ నల్లని సాలగ్రామ శిలారూప శ్రీచక్ర మహామేరు యంత్రానికి అభిషేకం చేస్తే, పూజ చేస్తే ఆ దేవతలందరికీ చేసినట్లే. ఆ అర్చనలను పరమేశ్వరుడు కూడా అందుకున్నట్లే. ఏనుగుల మహల్ శ్రీచక్ర మహామేరు యంత్రానికి అభిషేకాది అర్చనలు చేస్తే ఆ రాజరాజేశ్వరీదేవి కృప, పరమేశుడి కరుణ పొందగలుగుతారు. కోరిన కోరికలు తీర్చమని అర్థించేందుకు 64 తంత్రములను పూజించటం చాలా కష్టసాధ్యమని పరమేశ్వరుణ్ణి ఏదైనా సులభ మార్గం చూపించమని దేవతలు ప్రార్థించారట. ఆ పరమేశ్వరుడు శ్రీవిద్య ఉపాసనను ప్రసాదించాడు. అటువంటి పరమేశ్వరుణ్ణి కూడా దర్శించుకోవడం ఈ ఆలయ సందర్శకుల భాగ్యమే. ఈ ఏనుగుల మహల్ క్షేత్రానికి సమీపంలోనే ఉన్న పలివెల శ్రీ ఉమా కొప్పేశ్వరుణ్ణి కూడా దర్శించుకుని తీర్థయాత్రికులు శివకృపను కూడా పొందుతారు. ఏనుగుల మహల్ క్షేత్రంలోని విశేషమైన శ్రీచక్ర మహామేరు యంత్రాలయం దర్శించిన తీర్థయాత్రికులు ఇక్కడికి సమీపాననే ఉన్న శైవ క్షేత్రం పలివెలకు వస్తారు. ఉమా కొప్పేశ్వర స్వామి కొలువైన అతి పురాతనమైనది ఈ దివ్యాలయం. పూర్వం ఈ క్షేత్రాన్ని పల్లవులు పాలించారు కాబట్టి దీనికి పల్వలపురం అని పేరొచ్చిందని, అదే తరువాతి కాలంలో పలివెలగా రూపాంతరం చెందింది. మహిమాన్వితమైన ఈ దివ్యక్షేత్రం గురించి కాశీఖండంలో శ్రీనాథుడు కూడా ప్రముఖంగా ప్రస్తుతించారు. కొప్పేశ్వర స్వామిగా పూజలందుకుంటున్న ఈ స్వామికి మొదట్లో అగస్తేశ్వర స్వామి అనే పేరుండేది. పూర్వం అగస్త్య మహాముని కౌశికా నదీ తీరంలో పల్వలపురం ప్రాంతంలో తపస్సు చేసుకుంటూ ఉండగా కైలాసాన శివపార్వతుల కళ్యాణం జరుగుతోంది. తన దివ్య దృష్టితో ఆ కళ్యాణాన్ని వీక్షించిన అగస్త్య మహాముని శివపార్వతుల్ని కళ్యాణ వస్త్రాలతో దర్శనమీయమని ప్రార్థించాడట. దానికి సంతసించిన భోళాశంకరుడు పార్వతీ సహా దర్శనమీయగా అగస్త్యుడు సంతోషించి శివపార్వతుల్ని అక్కడే ఏకపీఠంపై కొలువై ఉండమని ప్రార్థించాడట. అగస్త్య మహాముని లోక కళ్యాణం కోసం కోరిన ఆ కోరికను మన్నించి సరేనని అక్కడ వసించాడట. అందుకే ఈ ఆలయం అగస్త్యుడు
పార్వతీ పరమేశ్వరుల్ని స్వయంగా ప్రతిష్ఠించిన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఆనాటి నుంచి ఈ క్షేత్రానికి అగస్త్యేశ్వర క్షేత్రమని, స్వామికి అగస్త్యేశ్వర స్వామి అని పేరొచ్చిందని, అగస్త్యేశ్వరుడు కొప్పును ధరించటం వల్ల స్వామికి కొప్పేశ్వర స్వామి అని పేరొచ్చింది. శ్రీ ఉమా కొప్పేశ్వర స్వామివారి దివ్య మంగళ రూపాన్ని దర్శించిన భక్తులు ఎంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందుతారు. ఈ పలివెల క్షేత్రంలోని ఉమా కొప్పేశ్వర స్వామి ఆలయంలో ఎంతో మంది దేవీ దేవతలు కొలువైన ఉపాలయాలు కూడా ఉన్నాయి. భక్తులు ఆ ఉపాలయాలను దర్శించుకుని తరిస్తారు. ఏనుగుల మహల్ క్షేత్రానికి ఒకవైపున పలివెల శైవ క్షేత్రం ఉన్నట్లే మరోవైపున శ్రీ శనైశ్చుని అపురూప క్షేత్రం కూడా ఉంది. సాక్షాత్తు పరమశివుడు మందేశ్వర స్వామివార్లు కొలువైన దివ్యక్షేత్రం మందపల్లి. శ్రీచక్ర మహామేరు యంత్ర దేవాలయ దర్శనార్థం వచ్చిన వారికి దక్కే మరో వరం మందపల్లి ఆలయ దర్శనం. శని మహాదేవుడు మహా ఈశ్వర భక్తుడు. సాక్షాత్తు శని భగవానుడు స్వయంగా ప్రతిష్ఠించిన ఈశ్వరలింగం ఈ మందపల్లి క్షేత్రంలో నెలకొని ఉంది. నవగ్రహాలలో అతి శక్తిమంతుడు శనీశ్వరుడు. బ్రహ్మ హత్యా పాతకాల్ని నివారించుకోవడానికి శనీశ్వరుడు గోదావరి తీరాన ఈశ్వరలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఇలా శని స్వయంగా సుప్రతిష్ఠం చేసిన శివలింగం దేశంలో ఎక్కడా లేదు. అందుకే మందపల్లి క్షేత్రానికి ఎంతో విశిష్టత ఉంది. మందపల్లి క్షేత్రంలోని గర్భాలయంలో మందేశ్వర స్వామి ఎంతో విలక్షణంగా గోచరమవుతాడు. శని స్వయంగా ప్రతిష్ఠించిన ఈ శివలింగాకృతి శనికి ప్రియమైన కఠిన నలుపు వర్ణంలో ఉండడం విశేషం. ఇక్కడ నెలకొన్న లింగరూపం పరమేశ్వరుడే అయినా భక్తులు ఈ లింగాకృతిని సాక్షాత్తు శని మహాదేవుని రూపాంతరంగా భావిస్తారు. ఈ 3 క్షేత్రాల దర్శనం పరమ పావనమైనవి, ఒకదానికి ఒకటి అనుసంధానమైనటువంటివి. వీటిలో ఏ క్షేత్ర దర్శనానికి వచ్చినా మిగిలిన 2 క్షేత్రాలను దర్శించుకునే అవకాశం ఉన్నటువంటివి. అందుకే ఏనుగుల మహల్కి వచ్చిన పలివెల ఉమా కొప్పేశ్వరుణ్ణి, మందపల్లి శనేశ్వర స్వామిని కూడా దర్శించుకుని పుణ్యచరితులవుతారు. ఆ అమ్మవారు కొలువై ఉండే శ్రీచక్ర మహామేరు యంత్రాన్ని, ఆ అమ్మవారి హృదయేశుడైన పరమశివుడి దర్శనం చేసుకున్నాం. వారి కరుణా కటాక్షాలు మనపై ఎప్పుడూ ఉండాలని కోరుకుందాం. Thank you.